లేకుండా రైతులకు మద్దతు ధర అందించేలా వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పనిచేస్తోందని గ్రేడ్ 2 అధికారి రాము చెప్పారు. సిపిఐ నిబంధనల మేరకు రైతులంతా పత్తిని మార్కెట్కు తెచ్చి అమ్ముకోవాలని ఆయన సూచించారు. కాపాస్ కిసాన్ యాప్తో పత్తి రైతులు విక్రయాలు జరుపుకుంటే మంచి లాభాలు పొందొచ్చని రాము చెప్పారు. ఈ యాప్పై అధికారులందరికీ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాలపై వరంగల్ నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతుల లబ్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తున్నది. ముఖ్యంగా పత్తి సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి రైతులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకు సంబంధించిన రైతులకు కూడా ఒక ఆసరగా బాసరగా నిలిచేటువంటి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తాజా పరిస్థితి ఎలా ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఫెసిలిటీ కనిపిస్తున్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అధికార యంత్రాంగం ఎలా పనులు చేస్తుంది అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడిన గ్రేడ్ 2 అధికారి రాము గారు ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రైతులు పండుగలు అన్ని నేపథ్యం ముగించుకొని ఇప్పుడు వ్యవసాయంలో పంటను నేరుగా మార్కెట్కు చేరుకొని లబ్ధి పొందేందుకు ఆశపడుతున్నారు. గత వారం క్రితమే ప్రారంభమైంది. ఈ విధంగా రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి, నా పేరు రాము, గ్రేడ్ 2 సెక్రటరీ. ముఖ్యంగా మనకు యార్డుకు వచ్చే రైతులు మెరుగైన శుభ్రమైన కాటన్, తేమలేని కాటన్ తీసుకొస్తే మంచి రేటు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు రైతుల యార్డుకు వచ్చే రైతులకు త్రాగునీటి సౌకర్యం కానీ, ఇప్పుడు హరే రామ హరికృష్ణ ద్వారా 5 రూపాయల భోజనం కూడా వాళ్ళకు వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగినది. మళ్ళా రాత్రి వచ్చే రైతులకు విశ్రాంతి తీసుకోవడానికి మన రైతు విశ్రాంతి భవనం కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా రైతులు మన యార్డుకు వచ్చే ముందు మెరుగైన అంటే శుభ్రం చేసి మాయిశ్చర్ తక్కువ ఉంటే మంచి రేటు పొందవచ్చు. అది కూడా మేము మా పాంప్లెట్స్ ద్వారా విలేజ్లలో కూడా ఇవ్వడం జరుగుతున్నది. మన రైతులకు మన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేస్తే మా సిబ్బంది కూడా యార్డ్లలో ప్రతి కాటా దగ్గర కానీ ఎక్కడ కానీ రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు తనిఖీ చేయడం కూడా జరుగుతున్నది. ఇప్పటికే రైతులు అనేక ఆందోళనలు చెప్పారు. దళాల ద్వారా కూడా మాకు చాలా అన్యాయం జరుగుతుందని అనేక దఫాలుగా మార్కెట్లో ధర్నాలు చేసిన వాటిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా సీసీఐ ద్వారా నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, సీసీఎల్ కొనుగోలు ఎలా ఉంటుంది? సీసీఐ ద్వారా అంటే ఇప్పుడు ఎంఎస్పి 8,110 ధరతోని సీసీఐ వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. దానికి సంబంధించిన వాళ్ళు ఒకటి కొత్త నిబంధనలు కూడా చేంజ్ చేయడం జరిగినది. అది ఒకటి కిసాన్ రథ్ యాప్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తడం జరుగుతుంది. మొన్ననే ఏఓలకు దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది అది మన దానికి టోల్ ఫ్రీ నంబర్ కానీ రైతులకు ఆహ్వాన గురించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము బ్యానర్లు పెట్టి మా పాంప్లెట్స్తోని మన విలేజ్లలో కూడా మేము పంచడం జరుగుతున్నది. మరి రైతులకు నష్టపోకుండా దళారులు నమ్మొద్దని మేము కూడా చాలా మటుకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయించడం జరుగుతున్నది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి మార్కెట్ శాఖను కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి ఈ యాప్ ద్వారా రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుందని మీరు ఎలా చెప్తున్నారు? దీంతోనంటే రైతులు అక్కడ దగ్గర ఉన్న మిల్లులలో కూడా వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ రైతు అయితే ఇప్పుడు నేను ఎప్పుడు అమ్ముకునేటట్టుంటే అది స్లాట్ బుక్ చేసుకొని పలానా డేట్కు వెళ్ళాలనుకుంటే ఆ మిల్లుకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని ఆ ప్రకారం రైతులు ఆ దగ్గర ఉన్న మిల్లులో వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతులు చదువుకుని రైతులు ఉంటారు, వాళ్ళకి మొబైల్ ఉండేటువంటి టెక్నాలజీ కూడా అవగాహన లేని రైతులు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీకు సంబంధించినటువంటి అంటే కింది స్థాయి అధికారులకు ఇచ్చిన శిక్షణలో ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళకు కూడా ఇప్పుడు మన ఏఓలకు కానీ ఈ రైతులకు అది మొబైల్ రిజిస్ట్రేషన్ గురించి కూడా అవగాహన గురించి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. వాళ్ళు కూడా విలేజ్లలో కానీ వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండేది, రైతు వేదికల వద్ద కానీ రైతులకు సీసీఐకి అమ్ముకునే రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేయటకు మరియు పాంప్లెట్స్ ద్వారా కానీ మరియు వాళ్ళందరికీ ఎలా యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో దాని గురించి వివరంగా చెప్పించడం జరిగింది. ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏంది, ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంత రేటు పలుకుతుంది, ఎట్లా జరుగుతుంది సార్? ఈరోజు సుమారు 2,500 నుంచి 3,000 బ్యాగుల వరకు రావడం జరిగినది. అత్యధికంగా అంటే 7,100 ధర పలికింది. మళ్ళీ 7,100 నుంచి 5,000 వరకు, మినిమం 5,000 వరకు, మ్యాక్సిమం అంటే మోడల్ మాత్రం 5,500 వరకు రావడం జరిగినది. ఒకవేళ మంచి ఇంకా ఇప్పుడు మాయిశ్చరు కానీ ఇప్పుడు కొద్దిగా వచ్చే పత్తి కొద్దిగా మాయిశ్చర్ బాగా వస్తున్నది. కొద్దిగా ఇంకా ఒక వారం రోజుల తర్వాత మంచి వెట్టు వస్తే రేటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో పత్తి ఫ్లోటింగ్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో కూడా భారీగా కూడా ఇక్కడ వచ్చినటువంటి రికార్డు కూడా గతంలో ఉన్నాయి, రికార్డు స్థాయిలో వెళ్ళినటువంటి ధరలు కూడా ఉన్నాయి. రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఎలాంటి నాణ్యతమైన పత్తిని తీసుకొస్తే ఎలాంటి ధర కలిపి వస్తుందని చెప్పేసి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు?
అదే ఆల్రెడీ మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాంప్లెట్స్ ద్వారా విలేజ్లలో మేము అడ్వర్టైజ్మెంట్ చేయించడం జరుగుతున్నది. రైతులు యార్డుకు వచ్చే ముందు మెరుగైన మంచి క్వాలిటీ కాటన్ తీసుకొని వచ్చి మంచి రేటును పొందాలని, మరియు విలేజ్లలో కూడా దళారీలను నమ్మి మోసపోవద్దు. ఏదైనా ఉంటే యార్డుకు వచ్చి మంచి రేటు పొందవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మార్కెట్ వాళ్ళ సిబ్బంది కూడా అనునిత్యము యార్డులలో తనిఖీ చేస్తుంటారు. ఏదున్నా ప్రాబ్లంలు ఉన్నా వాళ్ళు రైతుకు మెరుగైన రేటు ఇచ్చడానికి అవకాశం ఉంటుంది యార్డుకు వస్తే. ఈ విధంగా అధికారి చెప్తున్నటువంటి రాము గారు చెప్తున్నటువంటి అంశం మీద ఉంది. మొత్తంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్, ఎనుమావుల మార్కెట్లో పూర్తి స్థాయిలో రైతుకు మద్దతుగా ఉండడం కోసమే అధికార యంత్రాంగం పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ముందుకు సాగుతున్నాయి. దానికి ప్రతి ఒక్క రైతు కూడా ఆ సూచనలు సలహాల మేరకే వరంగల్ ఎనుమావుల వ్యవసాయ మార్కెట్ రావాలి, తగిన ధరను పొంది సంతోషంగా వెళ్ళాలని చెప్పినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం అయితే గ్రేట్ అధికారి రాము గారి మాటల్లో తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్. That's all for now. For more updates, keep watching